దేవుని నామమునికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ఈరోజు ఉదయకాల సమయంలో మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరిట అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. దేవుడు ఈ మాట ఎవరితో చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు అని ఆలోచిస్తే ఈ మాట దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఇది. ఎందుకంటే అబ్రహాము ఒక్కడిగా ఉన్నటువంటి అబ్రహాముని లక్షల జనాంగముగా దేవుడు మార్చేశాడు. ఒక్కడై ఉన్న అబ్రహాముని లక్షల జనాంగంగా దేవుడు మార్చాడు. ఎందుకని తెలుసా? ఎందుకు అలా మార్చాడు అబ్రహాముని? ఎందుకు అలా తీసుకెళ్ళాడు? ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం. ఒక్కడే కదా అబ్రహాము, ఒక్కనే పిలిచాడు. ఆ ఒక్క అబ్రహాముని దేవుడు ఎందుకని లక్షల జనాంగంగా మార్చాడు? ఎందుకని అలా చేయగలిగాడు? దాని వెనక్కున్నటువంటి అంతరార్థం ఏంటి, ఉద్దేశం ఏంటి? ఇది ఎవరి వల్ల ఇలా జరిగిందంటే అబ్రహాము వల్ల. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడే. ఆయన మాట ఇచ్చి మాట తప్పని వాడే. నష్టము కలిగిన ఆయన మాట తప్పుడు. అయితే ఆయన ఆ వాగ్దానం అలా అబ్రహాము జీవితంలో నెరవేర్చడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని పట్ల చూపించిన విధేయత. అబ్రహాము దేవుని పట్ల చూపించినటువంటి ఆ మాటకి ఇచ్చిన గౌరవం, ఆ మాటకి ఇచ్చిన విలువ అలాంటిది. దేవుడు చెప్పిన ప్రతి మాటను అబ్రహాము తూచా తప్పకుండా చేశాడు. అందుకనే అబ్రహాము యొక్క జీవితంలో విస్తరణ అనేది మనం చూడగలుగుతాం. అంతగా అబ్రహాము విస్తరించటానికి మూల కారణం, మూల ఉద్దేశం ఒకటే. అది ఏంటి అని అంటే దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాడు. దేవుని మాట అంతలా విన్నాడు. ఈరోజు నిజముగా నీవు కూడా అంతలా విస్తరణలోకి రావాలంటే, విస్తరించబడాలంటే, నిత్యము నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్న దేవుని చేత మనము కూడా ఆశీర్వదించబడాలి అనుకుంటే మనలో ఒకటి కనబడాలి, ఒకటి చేయగలగాలి మనం. అదేంటంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని మాట నువ్వు వినగలగాలి. అందుకే ఈరోజు సంఘాల్లో నిజంగా మనం ఇలా ఉన్నామా? ఎందుకని మన ఆత్మీయత వర్ధిల్లట్లేదు, ఆత్మలో దీవించబడట్లేదు, ఆత్మలో ఆశీర్వాదకరంగా ఉండట్లేదు? ఎందుకు విస్తరించట్లేదు? ఎక్కడున్నో అక్కడే ఉంటున్నాం. పరిస్థితి ఏంటో తెలుసా? దేవుని మాటకి నువ్వు విధేయత చూపించట్లా. ఈరోజు సంఘాల్లో నిజంగా నువ్వు దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? సేవకుల మాటకు విధేయత చూపిస్తున్నావా? చెప్పింది కరెక్ట్గా నిశ్చయం అలా చేయగలుగుతున్నావా? లేదు. అలాంటి పరిస్థితి రోజు సంఘాల్లో చూడడం అరుదు. అందుకు అలాంటప్పుడు దేవుడు అబ్రహాములాగా నన్ను దీవించాలి, అబ్రహాములాగా విస్తరింప చేయాలి, అబ్రహాము జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలి అని అనుకోవడం పొరపాటు. ఎందుకు అంటే దేవుడు అలా చేయలేడు. అలా చేయాలంటే అబ్రహాముని ఏం చూసి చేశాడంటే విధేయత, దేవుని మాటకు లోబడడం. ఇది నీలో కనబడినప్పుడే, ఇది నీలో చూడగలిగినప్పుడే నిన్ను కూడా దేవుడు ఒక్కడివైన నిన్ను దేవుడు గొప్ప విస్తరణలోనికి తీసుకువెళ్ళగలడు. గొప్ప విస్తరించి ఆశీర్వదించి దీవించగలుగుతాడు. ఆ స్థితిలోకి దేవుడు నడిపించగలుగుతాడు. అది నీలో ఉందా? దేవుని మాట వినే మనసు, విధేయత చూపించే మనసు, లోబడే మనసు. అబ్రహాములా నువ్వు ఉండగలిగిన రోజున నిన్ను కూడా అలా దీవించగలడు, నిన్ను కూడా అలా విస్తరింప చేయగలడు. నీళ్ళు అది లేనప్పుడు అది ఆశించడం అసాధ్యంగా మారిపోద్ది. నీకు చాలా కష్టంగా మారిపోద్ది. అది లేనప్పుడు ఇది కోరుకోకూడదు. అబ్రహాముకు అది ఉంది గనక అది కోరుకున్నాడు. దేవుడు అది జరిగించాడు. వాగ్దానం నెరవేర్చబడింది. నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలా? నువ్వు దేవుని మాటకు విధేయత చూపి ఆయన మాట విని సేవకుని మాట వింటే అది నీకు ఒక్క విస్తరణకరమైన ఆశీర్వాదంలోకి నడిపించగలుగుతుంది. కనుక నువ్వు అలా లేకపోతే నువ్వు అలా ఉండగలగాలి. ఉంటేనే దేవుడు అలా విస్తరింపచేస్తాడు. కనుక అట్టి
అబ్రహాముకి ఇచ్చిన విస్తరణతో కూడిన ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి కూడా కావాలనుకుంటే నీవు అబ్రహాముల విధేయత, మాటకు లోబడే జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ దినమున ప్రభువా, అబ్రహాం ఒక్కడై ఉన్న అబ్రహాం లక్షల జనాంగముగా మారడానికి ఒక కారణం అతడు నీకు విధేయత చూపించడం, నీ మాటకు లోబడడం. ఈరోజు ఈ లక్షణం ఎవరిలో అయితే ఉంటుందో వారిని కూడా నువ్వు అలా నడిపించగలవు, దీవించగలవు, విస్తరింపచేయగలవు అని ఎవరైతే ఉన్నారో వారిని ఆ రీతిగా నడిపించండి. ఆ రీతిగా నీ కృపతో నింపి సహాయం చేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.